హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్లీ పెద్ది మూవీ ప్రీమియర్స్ పడ్డాయి. జస్ట్ ఇప్పుడే షో కంప్లీట్ అయిపోయింది. పెద్ది మూవీ ట్రైలర్ చూశాక చాలా మిక్స్డ్ టాక్ వచ్చింది. మూవీ క్లైమాక్స్ మీద చాలా రూమర్స్ కూడా వచ్చాయి. సో అసలు పెద్ది మూవీ స్టోరీ ఏంటి, సినిమా ఎలా ఉంది అని డీటెయిల్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా స్టోరీ ఏంటంటే, విజయనగరం డిస్టిక్లో ఒక చిన్న ఊర్లో స్టార్ట్ అవుతుంది. ఈ ఊరికి పేరుండదు, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండదు. సో ఎలా అయినా ఇక్కడ ట్రైన్ ఆగేలా చేయాలి అనుకుంటాడు అప్పల్సూరి. ఇదే ఊరు నుంచి వస్తాడు పెద్ది. క్రికెట్లో తన మార్క్ గేమ్ ని ప్రూవ్ చేసుకుంటాడు. కానీ ఒక సిచ్యువేషన్ తర్వాత పెద్దికి గుర్తింపు అనేది ఎంత అవసరమని అర్థమవుతుంది. దానికోసం ఏం చేశాడు, పెద్ది అనుకున్నది చేశాడా లేదా, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. బేసిక్ గా స్టోరీ అంతా ఎర్లీ 90s లో జరుగుతుంది. అయితే పెద్ది కథని ఒక పర్సన్ బొమ్మ నిరానికి నెరేటివ్ ఇస్తుంటాడు. ఈ నెరేటివ్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే లోపు సినిమా కూడా కంప్లీట్ అవుతుంది. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే యావరేజ్ అనడం కూడా కష్టంగానే ఉంది. ఫస్ట్ హాఫ్ లో మేజర్ గా రాంబుజ్జి క్యారెక్టర్ ఉంటుంది, అచ్చాయమ్మ క్యారెక్టర్ కూడా ఉంటుంది. అసలు ఎందుకు వీళ్ళిద్దరు? జస్ట్ బాలీవుడ్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడానికి తప్ప పైసా ఉపయోగం లేదు. జాహ్నవి అయితే ఇంకా ఘోరం. స్కిన్ షో తప్ప వేరే ఏం రాసుకోలేదు ఈ క్యారెక్టర్ కి. ఎంటర్ అవడమే స్టోరీని బ్లాక్ చేస్తూ ఎంటర్ అయింది. అసలు ఈమె చేసే క్యాంపెయిన్ కి, వీళ్ళ ఫాదర్ గెలుపుకి, స్టోరీకి సంబంధం ఏంటి బుచ్చిబాబు గారు? ఈ మూవీకి హీరోయిన్ అనే క్యారెక్టర్ లేకుండా కూడా ఇలానే ఉంటుంది. టు బీ ఫ్రాంక్, ఇంకా బెటర్ గా ఉండే ఛాన్స్ ఉంది. బికాజ్ రన్ టైం తగ్గుతుంది కదా. ఇక హీరోయిన్ ఉంది కనుక ఒక సాంగ్ ఉండాలి. పెద్ది మూవీకి చాలా నెగటివ్స్ ఉంటాయి. జాహ్నవి క్యారెక్టర్ స్టాండ్స్ ఫస్ట్. కొన్ని కీ రోల్స్ ఉంటాయి మూవీలో. అందులో చరణ్, జగపతి బాబు గారు, శివరాజ్ కుమార్ గారు తప్ప మిగిలిన కీ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేసిన కొంతమంది అస్సలే సెట్ కాలేదు. పాన్ ఇండియా అని మంచి యాక్టర్స్ వదిలేసి లిప్సింగ్ కూడా కుదరని వాళ్ళని, సిచ్యువేషన్ కి చేసే యాక్టింగ్ కి సంబంధం లేని వాళ్ళని పెట్టుకోవడం దీనికి. స్పెసిఫిక్ గా ఉపేంద్ర అని యానిమల్ మూవీలో చేశారు కదా, ఆయన యాక్టింగ్ అయితే టోటల్ వేస్ట్. ఆ క్యారెక్టర్ స్ట్రెంత్ ఏంటి, యాక్టింగ్ ఏంటి? దివ్యేంద్ర కూడా నాట్ అప్ టు ది మార్క్. ఇలా చాలా మంది ఉన్నారు నాన్ సింక్ లో యాక్ట్ చేసిన వాళ్ళు. ఫస్ట్ హాఫ్ వరకు చాలా ఆర్డినరీగా ఉంది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా అంత హైగా ఏం లేదు. బట్ ఏఆర్ రెహమాన్ బీజిఎం అండ్ చరణ్ యాక్టింగ్ వల్ల కొంచెం ఎలివేట్ అయింది అంతే. ఇక సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 1 hour వాజ్ ఇంట్రెస్టింగ్. కుస్తీ ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగా వర్క్ అయ్యాయి. బీజిఎం కూడా చాలా ఇంటెన్స్ ఉంది ఇక్కడ. అక్కడ నుంచి అంతా నార్మల్ డ్రామా లాగా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు పెద్ద క్యారెక్టర్ చాలా ఎమోషనల్ నోట్ లోకి చేంజ్ అవుతుంది. అది ఏంటి అనేది ఆన్ స్క్రీన్ చూడాల్సిందే. అయితే ఒక మేజర్ ప్రాబ్లం ఉంది, ఏంటంటే ఎమోషన్స్. మూవీ రన్ అయ్యేది ఎమోషన్ మీద. అప్పుడు ఈ అవసరం మీకు ఎంత అత్యవసరం అని ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వాలి. మీరు మీ కాస్టింగ్ మాత్రమే అనుకుంటే అవ్వదు, మాకు కూడా అనిపించాలి కదా. అది పక్కన పెట్టి ఫస్ట్ హాఫ్ అంతా లవ్ ట్రాక్ అని, డిఫరెంట్ గేమ్ అని, సెకండ్ హాఫ్ లో గేమ్ చేంజ్ అయ్యి మెయిన్ ప్లాట్ ఓపెన్ అవ్వడం. ఎందుకు ఇదంతా? ఏదో హీరో పవర్ఫుల్ అని చూపించడానికి కాకపోతే ఫ్రమ్ ద బిగినింగ్ ఒకటే గేమ్ మీద ఫోకస్ చేసి వాళ్ళ ఎమోషన్ ని ఇంకా డీప్ గా ప్రజెంట్ చేస్తే చాలా బాగుండేది. అట్లీస్ట్ ఒక కంప్లీట్ స్పోర్ట్స్ డ్రామా లాగా అయినా ఉండేది. బికాస్ ఫోకస్ మొత్తం ఒకటే స్పోర్ట్ మీద ఉంటుంది కనుక యాక్టర్ కి టైం ఉంటుంది, ఫోకస్ కూడా ఎక్కువ ఉంటుంది ప్రొఫెషనల్ లాగా ప్లే చేయడానికి. మిస్టేక్ మాత్రం డెఫినెట్లీ బుచ్చిబాబు సానాదే. రామ్ చరణ్ చాలా సిన్సియర్ గా ట్రై చేశాడు ఈ రోల్ ని జస్టిఫై చేయడానికి. బట్ క్యారెక్టరైజేషన్ లో డెప్త్ లేనప్పుడు ఎంత యాక్ట్ చేస్తే ఏంటి? బుచ్చిబాబు సానా చేసిన నెక్స్ట్ గుడ్ థింగ్ ఏఆర్ రెహమాన్ గారిని ఆన్ బోర్డ్ తీసుకురావడం. కొన్ని సీన్స్ లో బీజిఎం ఓవర్ ద బోర్డ్ ఉన్నా చాలా సీన్స్ లో బీజిఎం చాలా ఇంటెన్స్ ఉంటుంది. సోల్ ఆఫ్ ద ఫిలిం అంటే అది డెఫినెట్లీ ఏఆర్ రెహమాన్ గారు. పాజిటివ్స్ అయితే చాలా తక్కువే ఉన్నాయి, నెగిటివ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. పాజిటివ్స్ అంటే రామ్ చరణ్ యాక్టింగ్, రెహమాన్ బీజిఎం, సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 1 hour కొన్ని విఎఫ్ఎక్స్ బాగున్నాయి అంతే. ఇక నెగిటివ్స్ అంటే చాలానే ఉన్నాయి, ఇందాక చెప్పినవన్నీ అవే. కొన్ని క్యారెక్టర్స్, ఎమోషన్స్, స్క్రీన్ ప్లే, ఇవి మేజర్ నెగిటివ్స్. ఇంకోటి మేజర్ గా ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే ఫైట్స్ చాలా ఘోరంగా ఉంటాయి. అందులో ఫస్ట్ ఫైట్ అయితే మొత్తం సర్కస్ చేస్తారు. మూవీ కంప్లీట్ అయిపోయాక ఎండ్ టైటిల్స్ పడేటప్పుడు కొంచెం టెన్షన్ పడ్డా, దీనికి సీక్వెల్ అంటారేమో అని. బట్ వీఆర్ సేఫ్, ఈ మూవీకి సీక్వెల్ అయితే లేదు. థ్యాంక్ యూ బుచ్చిబాబు ఫర్ దాట్. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ చరణ్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీ ఈ మాత్రమైనా ఉంది అనడానికి చరణ్ యాక్టింగ్ ఒక మేజర్ రీజన్. జాహ్నవి వాజ్ జస్ట్ ఫర్ స్క్రీన్ ప్రెజెన్స్ అంతే, ఇంకా ఈ క్యారెక్టర్ కి ఏం ఉండదు. జగపతి బాబు గారు రోల్ బాగుంది, బట్ క్యారెక్టర్ రైటింగ్ ఇంకా బాగుంటే కనెక్షన్ బాగుండేది. శివరాజ్ కుమార్ గారు బాగా చేశారు ఆయన రోల్లో. మిగతా క్యారెక్టర్స్ చాలా వరకు డిసప్పాయింట్ చేశాయి. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే రత్నవేల్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చాలా బాగుంది, చాలా వరకు బీజిఎం వర్క్ అయింది. ఐటమ్ సాంగ్ తప్ప అన్ని సాంగ్స్ రీచ్ అయ్యాయి. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ బై బుచ్చిబాబు సానా. ఒకటి ఏంటంటే కంప్లీట్ విజయనగరం బ్యాక్డ్రాప్ తీసుకున్నప్పుడు అట్లీస్ట్ లాంగ్వేజ్ తెలిసిన యాక్టర్స్ నైనా యూస్ చేస్తే బాగుండేది. స్క్రీన్ ప్లే అంత ఎంగేజింగ్ గా ఏం లేదు, స్టోరీలో ఎమోషనల్ డెప్త్ కూడా కనెక్ట్ కాలేదు. సో నాకు మూవీ నచ్చిందా లేదా అంటే నచ్చలేదు. చరణ్ యాక్టింగ్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, కొన్ని కుస్తీ సీన్స్ వరకు ఓకే, మిగతా అంతా డ్రాప్ అయింది. సో మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.